ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు చేసినటువంటి ఒక వీడియో చూశాక మీరు ముందుగా మాట్లాడితే ఏమన్నారు? అసలు కామేశ్వరికి ఆ నీచుడు, వాడి పేరు నేను ఎత్తాను, నీ గురువు కదా ఆయనకి ఏమీ సంబంధం లేదు అన్నావు. 40 సంవత్సరాల క్రితం మా గురువుగారు 40 ఏళ్ల నుంచి నాకు తెలుసు, స్త్రీ పంచాల నలగకుండా కట్టుకుని వస్తారు, ధర్మమే మాట్లాడతారు, నీతే మాట్లాడతారు. అవినీతి అధర్మం ఆయనకి తెలియదు. 40 సంవత్సరాలుగా చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మేము అంటూ ఒక్కొక్కరి పేర్లు చెప్పుకొచ్చారు. రేమెళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు, మీకు తెలుసలేదు, నేను రాజమండ్రిలో చదువుకున్నా. 1974లో గౌతమి విద్యాపీఠంలో, గౌతమి సంస్కృత కళాశాలలో నేను భాషా ప్రవీణ చదివినప్పుడు రేమయ్య సూర్యప్రకాష్ శాస్త్రి గారు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నాకు కౌముది చెప్పారు. ఇంకా ప్రబల సుబ్రహ్మణ్యం గారు బాలవ్యాకరణం చాలా అభిమానంగా చెప్పినటువంటి మా గురువు గారు, ఆయనకి శతాధిక వందనాలు. ఇంకా అక్కడే సాహిత్య విద్యాబోధన చేస్తున్నటువంటి కరిపత్తి పురుషోత్తమ శాస్త్రి గారు, మీకు తెలుసుండర్లేండి, ఆయన మా పెదనాన్నగారు. ఆ సంస్కృత కళాశాలలో నేను భాషా ప్రవీణ చదివాను. వీళ్ళందరూ నా గురువులు, అందరికీ కూడా శతాధిక నమస్కారాలు. వీళ్ళ గురించి చెప్తాయినా చివరిలో బేతవోలు రామబ్రహ్మం గారు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వీడియోలో వైరల్ అవుతున్నటువంటి గురువుగారు, హీరో గారు ఉన్నారు కదా, ఆయన మీ గురువు గారు కదా, ఆయనకి స్నేహితుడట బేతవోలు రామబ్రహ్మం గారు. గురువు గారు ఆయన, స్నేహితుడు కాదు. బేతవోలు రామబ్రహ్మం గారు సామాన్య వ్యక్తి కాదు. చేతులెత్తి నమస్కరించవలసినటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక వ్యక్తి. నేను ఆయనకి చాలా గౌరవాన్ని ఇస్తాను. వాళ్ళ పిల్లవాడు గుంటూరులో మా విద్యార్థి, మేమిద్దరం అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకి మేము విద్యాబోధన చేసాం. బేతవోలు రామబ్రహ్మం గారి కుటుంబంతో మాకు చాలా పరిచయం ఉంది. ఇన్నిటికి మించి ఆయన దేవీ భాగవతాన్ని రచించారు. అది నిరంతరం చదువుతున్నటువంటి నాకు ఆయన పట్ల చాలా 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 భక్తిభావం, ఒక గౌరవభావం ఏర్పడి ఆయన మీద ఒక 2 పద్యాలు రాసుకున్నాను. పద్యాలు రాసేటువంటి ఒక అలవాటు నాకు ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ వైరల్ హీరో గారు ఉన్నారు కదా, మీ గురువు గారు, ఈయన సాగర ఘోష పద్యాలు 1000 పద్యాలు కాపీ చేసింది నేను. ఈయన జానపద సాహిత్యం మీద చేసినటువంటి పరిశోధనా గ్రంథం A to Z ఇంతలావు పుస్తకాన్ని రాసింది నేను. ఇవాల్టి పాత్రధారి లక్ష్మణుడు మీ గురువు గారు. సీత, ఈ వెర్రి సీత పాత్రధారి ఈమె. ఉద్యోగం కోసమని వెళ్ళిపోయా, లేడీ ప్రస్తావన, రాముడు లేడీ కోసం వెళ్ళినట్లు ఉద్యోగం కోసం వెళ్ళాడు అన్నా. భార్య బాధ్యతని లక్ష్మణుడికి అప్పచెబితే కంచే చేను మేస్తి లక్ష్మణుడి సీతని ఎత్తుకెళ్ళడం, రామాయణం మీద ఎటువంటి ప్రయోగాలు చేసి చెప్పడం చాలా ఘోరాతిపరమైనటువంటి తప్పు. కానీ తమరిలాంటి వాళ్ళకి తెలవాలి కదండి, గురువుగారు ఏమిటో, గురువుగారి ధర్మం ఏమిటో, వారి ప్రవృత్తి ఏంటో చెప్పాలి కదా. అందువల్ల నేను ఈ పాత్రల్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యుగంలోని, కలియుగంలోని దుర్మార్గుడైనటువంటి లక్ష్మణ పాత్రధారిని గురువు. సీత బతుకు మొత్తం పోయింది, సర్వనాశనం అయిపోయింది. చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకొని భర్త 2 పిల్లల్ని ఈయన దండం పెట్టుకుంటే 2 పిల్లల్ని ఇచ్చాడు, కానీ భర్త అవుతాడా? జీవితం మొత్తం అడవిల పాలైపోయినట్లుగా బతుకు మొత్తమే పోయింది ఈ మనిషి కారణంగా. 25 సంవత్సరాలు భరించలేని ఈ బంధం, నీచమైన బంధం అది. పిల్లల కోసమని 25 సంవత్సరాలు ఉన్నా. పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అక్కడ నాకు స్థానం లేదు, నాకు విలువ లేదు. ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు, 10 మంది ఎదురుగుండా పెళ్ళి కూడా చేసుకోలేదు. నాకంటే 2 ఏళ్ళు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాటమాడుకున్నాడు. ధర్మబద్ధమైన పెళ్లి చేసుకున్న వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి?
పెళ్లి చేసుకున్నాడా? ఒక దండ వేస్తే అది పెళ్ళి అవుతుందండి? అన్నీ భరించేందుకు 25 సంవత్సరం నా పిల్లల కోసం, ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను. పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు. స్త్రీని గౌరవించడం తెలియదు, ప్రేమించడం తెలియదు. ప్రేమ గౌరవం ఈ రెండు పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు. పిల్లలు ఆవారాగా తిరుగుతున్నారు. వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు, దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను 10-12 ఏళ్ల పిల్లలు అంతవరకు నేను పెంచానండి స్త్రీగా. అప్పచెప్పి బయటకు వచ్చేసాను. పిల్లల్ని ఎందుకు వదిలేసేవని కామెంట్లో ఒక్కొక్కళ్ళు రేగిపోతున్నారు. ఉద్యోగం లేదు. ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు, ఈ దుష్టుడు రాయించేసుకున్నాడు తన పేరు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఈ దుర్మార్గుడితో ఉన్న కారణంగా పుట్టింటి వాళ్ళు తలుపులు క్లోజ్ చేసేసారు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏం చేయాలి? పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా పెంచాలి? సొసైటీలో తండ్రి ఎవరని అడుగుతారు, తల్లి ఎవరని అడగరు. ఎన్ని ఆలోచించి ప్రేమని మనసులోనే చంపేసుకొని పిల్లల్ని బాధ్యత అప్పచెప్పేసి బయటకు వచ్చేసా. కేవలం పిల్లల ఫ్యూచర్ కోసమని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేసి ఎందుకు వదిలిచ్చేవని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం ఇది. అయిపోయింది. ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నాం. పిల్లల బాధ్యత తీసుకున్నాడు. నేనే అన్నా ఇంకో పెళ్లి చేసుకున్నా. పిల్లలకి తిండి కావాలంటే శారదని పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆమె చాలా ఉత్తమురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకు? నా పిల్లలకి ఇంత అన్నం పెట్టింది, ప్రేమని పంచి ఇచ్చింది. వెర్రి తల్లి. వీడి వల్ల ఏముండదని నాకు తెలుసు. అందువల్ల తర్వాత ఈయన బాధ్యత టేకప్ చేసుకున్నాడు. ఈ నీచుడు పిల్లల్ని పెద్ద చేశాడు, చదువులు చదివించాడు, పెళ్ళిళ్ళు చేశాడు. అక్కడ కూడా నాకు సంతోషమే. మంచి వచ్చాడు, పిల్లల్ని టేకప్ చేశాడు, వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు. ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు. ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటున్న ఆయుధ నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు. తల్లిని కదా, ఒళ్ళు కొవ్వి వదిలి రాలా. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను. ఇప్పటి వరకు 24 అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను. వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా, ఋషిలా బతుకుతున్నా, ఆధ్యాత్మిక చింతనతోటి. బయటకు ఎందుకు పనికిరావన్నాడు మీ గురువు నీచుడు. సంస్కృతం ఎంఏ చేశాను, తెలుగు ఎంఏ చేశాను, మ్యూజిక్ ఎంఏ చేశాను. ఇవాళ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను. బయటకు వచ్చేసాను 2001 ఆగస్టు 23 బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి నేను కష్టపడ్డాను. కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను. నీళ్లు తాగి బతికాను. ఒంటరి ఆడది సొసైటీలో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలియదు. ఎన్నో కష్టాలు పడి భగవంతుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి ఇవాళకి స్టాండ్ అయిపోయి బతుకుతున్నాను, ధైర్యంతో బతుకుతున్నాను. ఇటువంటి కామేశ్వరి గారికి ఆయనకి ఏమీ సంబంధం లేదు. 40 అంటే ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈ విషయాలు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. దానికి కారణం 10 నెలల క్రితం. ఇప్పటికీ ఆ పాండిత్యం మీద ఇప్పటికీ గౌరవమే నాకు. చిన్నప్పటి నుంచి చూసేది ఒక ఊరి వాళ్ళమండి. సత్యనారాయణ శాస్త్రి గారు పక్క ఇళ్ళ వాళ్ళం. మీకు 40 సంవత్సరాలుగా తెలుసు, 65 సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు. పక్క ఇళ్ళ వాళ్ళం. అందరం కలిసి ఊళ్ళో పిల్లలు ఆడుకునేవాళ్ళం. అందరం కలిసి కెనడీ హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం. జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి 18 పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు తల్లి వరసనే ఖూనీ చేశాడు. నిరంతరం తర్వాత జీవితంలోకి వచ్చాక 2 పిల్లల్ని నేను చూసుకుంటూ ఉంటే నిరంతరం 24 అవర్స్ పుస్తక పఠనంలో లీనమైపోయి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుని ఎంత కష్టపడ్డాడో కళ్ళారో నేను చూశాను. నాకు తెలుసు. సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఆ వాక్చాతుర్యంతో ప్రపంచాన్ని కట్టిపడేసి తన వైపు తిప్పుకోగలిగాడు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. పాండిత్యాన్ని సంపాదించాడు, వాక్కులో సరస్వతిని పలికించాడు. కానీ
నీచమైనటువంటి ప్రవృత్తితోటి దగా చేశాడు. జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను, పిల్లల కోసం ఆగాను. తర్వాత అర్థమైంది తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని. వెళ్ళిపో అన్నాడు. హింస పెట్టాడు. హింస అవి చెప్పే హింసలు కాదు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. పడి చివరికి ఆలోచించాను. ఇక్కడ నా ప్రమేయం ఏమీ లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలిద్దరికి, గురుజాడకి 10 ఏళ్ళు, శ్రీకి 12 ఏళ్ళు. రేపుని చంపుకొని బయటకు వచ్చా. ఇంకో పెళ్లి చేసుకున్నాను. శారదను చేసుకున్నాడు. కష్టపడ్డాడు. ఒక స్థాయికి వచ్చాడు. పద్మశ్రీలు సంపాదించాడు. ప్రపంచంలో కీర్తి గడించుకున్నాడు. కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళు చెప్తున్నారు కదా, నేను సంతోషం పడి నా పిల్లలు కోట్లకి వారసులు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, సుఖంగా ఉన్నారని నేను చాలా సంతోషపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు బయటకు వచ్చేవని అడుగుతున్నారు కదా. రాకపోదును, జీవితంలో బయటకు రాకపోదును. ఎందుకంటే మా తుచ్చమైనటువంటి చరిత్ర నా పిల్లలకి తెలియవద్దు, వాళ్ళ మీద ఈ ప్రభావం పడవద్దు అని నేను అనుకున్నాను. కానీ ఆ నీచాధముడు మీ గురువు యూట్యూబుల్లో భారత భాగవతాలు రామాయణాలు చెప్పుకుంటే పర్వాలేదు, కూర్చున్నాడు. మా శారద భుజం మీద చేసి మా అమ్మ చేసిన పెళ్ళి, ఆమె పిల్లలు, అది కూడా ఒప్పుకున్నా. నిజమే, భార్య పిల్లలు, నా పిల్లలైనా ఆమె పిల్లలైనా పిల్లలే, ఎవరికైనా పిల్లలే. ఊరుకున్నా. నేను ఏ తప్పు చేయలేదు. నేను శ్రీరాముణ్ణి, తప్పు చేయలేదు. కొంచెం కోపం వచ్చిన ఊరుకు. తర్వాత ఏమన్నాడు, నీకు అన్యాయం జరిగితే, నీకు అవమానం జరిగితే రా బయటకు వచ్చి చెప్పు. నీ అవమానం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సమాజాన్ని ఓ తట్టి లేపుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నాకు అన్యాయం జరిగింది కదా, నేను కూడా బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఈయన సంఘ సంస్కర్త కదా, ఎందరో మహానుభావుల్ని మార్చినటువంటి వాడు అని బయటకు వచ్చి ఒక వీడియో చేసుకున్నాను. దాంట్లో డైరెక్ట్గా కూడా ఏం మాట్లాడలేదే. రామాయణంలోని 2 పాత్రలు, వాలి సుగ్రీవుడు ఇద్దరిని తీసుకున్నాను. సుగ్రీవుడు తమ్ముడు, వాలి అన్నగారు. సుగ్రీవుడు భార్యని వాలి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, మరదలవుతుంది కాబట్టి. కానీ సుగ్రీవుడు వారి భార్యతోటి సంబంధం అక్రమంగా పెట్టుకోవడం, ఆయనని తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం అనేటువంటి దాని మీద కొంచెంసేపు మాట్లాడితే అది వైరల్ అయ్యి తిరుగుతోంది అటు ఇటు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, లేని వాళ్ళకి లేదు. నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఆగాను. నా కన్న కొడుకు చేత గురజాడను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను. పిచ్చి వెధవని ఎంత ప్రేమగా పెంచుకున్నాను. వాడు అన్నీ మర్చిపోయాడు. తండ్రి రక్తం కదా. వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడో అదే వయసులో నాన్ను దగా చేశాడు వాళ్ళ నాన్న. అదే స్థితిలోకి కొడుకుని లాక్కొచ్చాడు ఆ తండ్రి. పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దవలసినటువంటి ఒక టీచర్ వన్స్ అపాన్ ఏ టైం కొడుకు చేత క్రిమినల్ కేసు కన్నతల మీద పెట్టిస్తాడండి. ముందే తెలివిగా నా చేత అమాయక తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని నా పేరునున్న ఇల్లు లాగేశాడు. అదే తెల్ల కాగితాల మీద అడ్డం దొడ్డం రాయించి పిల్లాడి చేత క్రిమినల్ కేసు పెట్టించాడు. గత 10 నెలల క్రితం, ఇది 9 నెలల క్రితం. వీడియోలు తీసేయాలి, నా పరువు పోతుంది అంటే అదే మాటని ఆ కొడుకుని నా దగ్గరికి పంపించి వీడియో తీసేయమనరా, పరువు తీయొద్దనరా అని ఉంటే కొడుకు మీద ప్రేమతోటి తీసేద్దును కదా, నోరు మూసుకుని ఉందని కదా. మనిషికి పుట్టినప్పటి నుంచి అహంకారం. మీ గురువుగారికి చాలా అహంకారం, కుటుంబంలో అందరికీ అహంకారం. పొగరుతోటి క్రిమినల్ కేసా, నీతో పోతున్నాను రా అంటే క్రిమినల్ కేసు పెట్టాడు. అప్పుడు విడాకులు పెట్టించి, పెళ్ళే లేదు, విడాకులు. ఇప్పుడు మళ్ళీ గతంలో ఆ రాముడితోటి నేను ఉన్న రోజుల్లో నాకు చెప్పకుండా 1 డేలో విడాకులు ఇప్పించినటువంటి దుష్ట నీచ నికృష్ట మానవుడు నీ గురువు. పచ్చటి సంసారం, సుఖంగా బతుకుతున్నాను. నలుగురు అన్నదమ్ములు, వీళ్ళ పెద్దన్నయ్య, వీళ్ళ మామయ్య, కట్టుకున్న భర్త గరికిపాటి వెంకటేశ్వరులు నా భర్త పేరు. అందమైన వాడు, అందమైన జీవితం, సుఖంగా బతుకుతున్నాం. వీడు ఎందుకు వచ్చినట్లు నా జీవితంలోకి? వాడు అంతా అసమర్థుడయ్యాడు నా భర్త. నలుగురు కూర్చుని అత్తవారి తరపు వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులైపోయాయి అంటాడా వీడు? అందరికంటే చిన్నవాడు, వాళ్ళందరి నోరు ఏమని మోయించాడు నా ప్రమేయం లేకుండా?
మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడే. పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదనో విడాకులు కోరుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మా నాన్నకి చెప్పలేదు, అన్నదమ్ములకి చెప్పలేదు, పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఒక విజయవాడలో ఒక రూమ్లో కూర్చోబెట్టి పెట్టని బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఇదిగో నీకు విడాకులు అయిపోయి కాగితాలు ఇవ్వని చూపిస్తాడా ఈ నీచుడు. పచ్చని సంసారం కూల్చి ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఇవాళ వీడియోలు. వారం రోజులుగా వీడిని ఉతికి ఆరేస్తున్నారు. వీడి దరిద్రాన్ని బయటకు లాగారు. విత్తనం నాటినాడే మొక్క వచ్చి ఫలాలు పుష్పాలు రావు. 40 సంవత్సరాల క్రితం చేసినటువంటి ద్రోహం ఇవాళ ఈ అహంకారాన్ని దెబ్బ కొడుతుంది. అప్పుడు విడాకులు ఇప్పించాడు. విడాకులు కాగితాలు నాకేమి ఇవ్వలేదు. పోనీ విడాకులు తెచ్చుకుంటే వాళ్ళకున్న ఆస్తుల భరణం స్త్రీకి ఇస్తారు, అది తెలియదు. వెర్రిదాన్ని నేను. తర్వాత నీతో పడట్లేదు వెళ్ళిపోతున్నానంటే క్రిమినల్ కేసు పెట్టాడు. లాయర్ దగ్గర 3 లక్షలు అడిగాను. 3 లక్షలు పెట్టి ఫోర్జరీ చేసి లాగేశాడు. ఈ నీచ నికృష్ట నీ గురువు. ధనం లాగేశాడు. నా కుటుంబం బాగా డబ్బులున్నటువంటి ధనమున్న కుటుంబం అని మా అమ్మ వెర్రిదయ్యి ఇన్ని నగలు వేస్తారు సుఖపడతాను అని ఆ ఇంట్లోకి అత్తగారింటికి పంపించింది. మా అమ్మ పిచ్చిదయ్యి బతుకు బండలైంది. అప్పుడు క్రిమినల్ కేసా? వాలి సుగ్రీవుల కథలు చెప్పినందుకు క్రిమినల్ కేసా? ఏం చేశానండి? క్రిమినల్ వాడాన్ని నేనా? కుటుంబంలోంచి దగా చేసి నన్ను ఎత్తుకొచ్చిన వాడు క్రిమినల్. నాకు తెలియకుండా నా ఆస్తి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించిన వాడు క్రిమినల్. ఒక్క రోజులో విడాకులు ఇప్పించిన నా బతుకును బండర చేసిన వాడు క్రిమినల్. ఇన్ని పెట్టి క్రిమినల్ కేసు నా కన్న కొడుకు చేత నా మీద పెట్టిస్తారా? 60 సంవత్సరాలు వచ్చి 25 సంవత్సరాలుగా నా కష్టంలో నేను బతుకుతున్నాను. ఎవరి జోలికి రాలేదు, ఎవరి ఎండ లేదు, పుట్టింటి అడ్డ లేదు, ఎవరి ఎండ లేదు. ఒక్కదాన్ని హైదరాబాద్లో రోడ్ల మీద పరిగెత్తించారు. వయసులో ఉన్న నన్ను ఎన్ని కష్టాలు పడ్డాను. భగవంతుడు అనేవాడు నా వెనకాల ఉండబట్టి ఇవాళ నేను మనిషిలా నిలబడ్డాను. ఇక్కడ చివరి దశలో రామకృష్ణ అనుకుంటున్నాను, హాయిగా బతుకుతున్నాను. వీడియోలు నేను చేస్తున్నాను డబ్బు కోసమో కీర్తిని దిగజార్చడం కోసమో. మా ఊరివాడు నాకు అన్యాయం చేసిన ప్రపంచంలో నలుమూలలా తిరిగి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నవాడు మా ఊరివాడు, మా కులం వాడు, నా కుటుంబంలోని వాడు. నాకు ద్రోహం చేసినా కానీ అపకీర్తి పాలవ్వాలని కానీ వాడి కీర్తికి బాధ ఇలా లాగేస్తున్నారని నాకు చాలా బాధ అవుతుంది. ఇంత కీర్తి ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు, దాన్ని కోల్పోవడం లేదు. కారణం అహంకారం అండి, అహంకారం. తర్వాత నేను ఏడ్చిన శాపం కూడా తగులుతుందేమో. సర్వనాశనం అయిపోతావురా అన్నాను మొదటిసారి. ఒక్కరోజులో విడాకులు ఇప్పించినప్పుడు అదే తగిలితోందా? వీడి అహంకారమేనా? ఇంత సంపాదించినటువంటి కీర్తి కూడా అధోగతి పాలు అవుతోంది. కళ్ళు తెరుచుకొని ఎవడు చేస్తున్నాడో వీడియోలను పట్టుకోమను, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోమను. సూర్య సత్యనారాయణమూర్తి గారు ఆస్ట్రాలజీలలో మీరు పాపం డాక్టరేట్ చేసినట్లున్నారు, అవి చూసుకోండి. గురువుగారు వీడియోలు మీకెందుకండి? గురువుగారు అంటున్నాడు, ఒక్కొక్కడు ఆయన బయటకు లాగేస్తున్నారు. చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు, లోపాలన్నీ పట్టుకు లాగుతున్నారు. పెద్ద భార్యో చిన్న భార్యో పడ్డది నేనే వదిలేస్తాను. మీరందరూ గిజలాడుతున్నారు ఎందుకు? ఇంకా వీడియోలు చేయకండి. చేస్తున్నా నాకేం సంబంధం లేదు. ఎప్పుడన్నా కాలితే ఒళ్ళు మండితే బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడు చేస్తున్నాడు ఈ వీడియోలు కనుక్కుంటాడు. ఆ నీచుడే వాళ్ళ మీద తిరగబడతాడు. నాకేలా, నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. లేనిపోని కథలు అల్లి ప్రతివాడు మీడియా ముందుకు రావడానికి ట్రై చేయండి. మీ వ్యూస్ కోసమని, మీరు అందరికీ కనపడడం కోసమని ఒక టాపిక్ తీసుకుంటాడు. ఒక్కొక్కడు రేగిపోతున్నాడు కథలు. ఏం తెలుసునని కథలు మాట్లాడతారు. ఎదరవాడిని తిట్టే ముందు, ఇలా చూపించే ముందు వేళ్ళు మీ వైపు ఎన్నున్నాయో చూసుకో. ఎవడు కుటుంబంలో బాధలు వాడు పడతాడు. కుటుంబ గోళాలు మీకేలా? సంఘాన్ని సంస్కరిస్తున్నాడు, బాగుపడే మాటలు చెప్తున్నాడు, వినండి. కడుపు మండితే నేను తిడతాను, నాకు అన్యాయం చేశాడు కాబట్టి ఆ హక్కు కూడా నాకుంది.
మీ అందరూ ఎంటర్ అయిపోయి పెద్ద నా వెల్ విషర్గా అనుకుంటున్నారా, లేదా ఆయన వెల్ విషర్సా? ఓవారు మీకేం సంబంధం? పిచ్చి పిచ్చి వీడియోలు చేయకండి, ఎవరి పర్సనల్లోకి వెళ్ళకండి, మీ బతుకులేవో మీరు చూసుకోండి. ఎవడు పడితే వాడు వీడియోల్లోకి రాకండి.